ఈ లోకంలో స్వర్గం లాంటి ఒక చోటుంది. స్వర్గం లాంటి ప్రదేశం అని అన్నానే గాని అది స్వర్గం గాదు. అదేమిటో చెప్పకముందు అదెక్కడ ఉందో చెబుతాను. జాగ్రత్తగా వినండి మరి. ఈ స్వర్గంలో భార్యలంతా ఎంతో సౌందర్యవంతులు, భర్తలు ఎంతో ప్రేమ కనికరమూర్తులు, తల్లిదండ్రులు పూజ్యులు, పిల్లలైతే దేవదూతలు. సెలవు దినాలన్నీ ఎంతో సంతోషదాయకం. పండగలు ఎంతో ఘనంగా నిర్వహించబడతాయి. జన్మదినాలైతే కేక్ కటింగ్స్తో, కొవ్వొత్తులు వెలిగించడం, ఆర్పడంతో, స్నేహితులు భోజనాలతో చాలా ఆర్భాటంగా జరుగుతాయి. ఇదంతా ఎక్కడని మీరు అడుగుతున్నట్టున్నారు. హలో ఫ్రెండ్స్, అదేనండి మన ఫేస్బుక్ స్వర్గం. ముందే చెప్పాను చూడండి, మళ్ళీ చెబుతాను. పరదైసు లేక స్వర్గం అనేది. కానీ స్వర్గం లాంటి ఈ ఫేస్బుక్ స్వర్గం కానే కాదు. ఇది ఒక సృజనాత్మక కల్పన. ఫేస్బుక్ అనేది ఉనికిలో లేని ఒక చిత్రాన్ని చూపించే ఒక పెద్ద అద్దం వంటిది. మనం ఈ అద్దాన్ని చూసి నిరాశపడడానికి పనికి వస్తుంది. మనం తప్ప మన స్నేహితులంతా అద్భుతమైన జీవితాలు జీవిస్తున్నారని, మనం మాత్రమే కడు విచారకరమైన పరిస్థితుల్లో ఉన్నామని అనుకునేటట్టు చేస్తుంది ఈ ఫేస్బుక్. అయితే వాస్తవం ఏమిటంటే, ప్రతి ఒక్కరూ ఆయా భంగిమల్లో ఫోటోలు చూపించడం మాత్రమే ఇక్కడ జరిగేది. ఇతరులకు చూపించడానికి ఇష్టం లేని తమ విచారానికి, హృదయం యొక్క నొప్పికి ముసుగు వేసి మరుగు చేసుకోవడానికి వేసుకునే ముసుగు మాత్రమే. అన్నీ నమ్మవద్దు. నిజంగా స్వర్గం లాంటి జీవితం కావాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. ఎలాంటి ఫలితాలు ఆశించకుండా ఇతరులను ప్రేమించండి. అవసరతల్లో ఉన్నవారికి సహాయం చేయండి. ఎల్లవేళలా సంతోషంగా ఉండండి. నీతో ఉన్నవారికి నీ సంతోషం వ్యాపించేటట్టు మీరు సంతోషంగా ఉండాలి. నీవున్న చోటే పరదైసు, ప్యారడైజ్. బైబిల్ ఈ విధంగా చెబుతూ ఉంది. యెహోవాయందు నమ్మికయుంచి మేలు చేయుము, యెహోవాయందు ఆనందించు, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. మనమున్న చోటనే ప్యారడైజ్ను సృష్టించుకుందామా?